ఖాళీగా ఉండి ఏం చేస్తాం, ఇన్స్టాగ్రామ్ అలా చూస్తుంటాం. ఇన్స్టాగ్రామ్లో చూస్తే ఒక రెసిపీ కనిపించింది. సో మా చెల్లి కోసం చేసేద్దామని ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకో. ఆనియన్, టమాటా, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయ. ఎండుమిర్చిని ఆయిల్లో ఫ్రై చేయాలి క్రిస్పీగా. అలాగే ఎల్లుల్లిపాయలు కూడా బ్రౌనిష్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేయాలి. నెక్స్ట్ ఆనియన్స్ తీసుకొని ఆనియన్స్ని కూడా బ్రౌనిష్ కలర్లో వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఇవి మనం స్మాష్ చేస్తాం కాబట్టి. ఇలాగా బ్రౌనిష్ కలర్లో వచ్చేలాగా మీరు ఫ్రై చేసుకుంటే కర్రీ సూపర్గా వస్తుంది. అన్నీ గుర్తుపెట్టుకొని అన్నీ బ్రౌనిష్ కలర్లోనే రావాలి. టమాటా కూడా మనం బ్రౌనిష్ కలర్లో రావాలని కాదు, ఆయిల్లో ఫ్రై చేసుకొని పీల్ వచ్చే వరకు, పైన పీల్ మనం వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా అయిపోయిన తర్వాత టమాటా పీల్ని తీసేసి మొత్తం అన్నిటిని కలిపి స్మాష్ చేయాలి. అలా స్మాష్ చేసిన తర్వాత ఒక బౌల్లోకి దాన్ని తీసుకొని మన రైస్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతే, సింపుల్, అయిపోయింది. సర్వ్ చేసుకున్న దానిలో కొంచెం కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుందని మా చెల్లి రివ్యూ ఇచ్చింది. నేను జెన్యూన్గానే చెప్తున్నాను. ఇన్స్టాలో చూసి నేను కుక్ చేశాను. చాలా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసేయండి. బాయ్ బాయ్. లవ్ యూ ఆల్.